మొన్న శుక్రవారం జూలై 12న రిలీజ్ అయిన అక్షయ్ కుమార్ 150వ సినిమా సర్ఫిరా రిలీజ్ అయి నిన్న బుధవారంతో 6 రోజులు కంప్లీట్ అయింది. ఈ 6 రోజుల నెట్ కలెక్షన్స్ చూస్తే ఇప్పటి వరకు ఈ సినిమా కేవలం 16 కోట్లు నెట్ మాత్రమే కలెక్ట్ చేసింది. మొదటి రోజు 2.5 కోట్లు వస్తే రెండో రోజు 4.5 కోట్లు, మూడో రోజు 5 కోట్లు. అలా వీకెండ్లో ఈ సినిమా 13 కోట్లు కలెక్ట్ చేస్తే సోమవారం 1 కోటి వచ్చింది, మంగళవారం 1 కోటి వచ్చింది, నిన్న బుధవారం మరో కోటి వచ్చింది. అలా 16 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. చాలా దారుణం అని చెప్పాలి. ఈ సినిమా మన డైరెక్టర్ వచ్చేసి సుధా కొంగర, తను తీసిన ఆకాశమే నీ హద్దురా అని ఈ సినిమాని రీమేక్ మళ్ళీ హిందీలో తీసింది. సో అందుకే కలెక్షన్స్ లేవనుకుంటున్నా. సినిమాకు రివ్యూస్ బాగానే వచ్చాయి, బట్ సినిమా అందరూ చూశారు. ఒరిజినల్ని అమెజాన్ ప్రైమ్లో ఓటీటీలో వచ్చింది, తెలుగు తమిళ్లో హిందీలో డబ్బింగ్ కూడా ఉంది. సో అందుకే ఎవరు చూడట్లేదు, నేను కూడా చూడలేదు ఈ సినిమా. ఇంకా సినిమా బడ్జెట్ ఏమో 100 కోట్లు. ఈ సినిమాకు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ సూర్య జ్యోతిక కూడా ప్రొడ్యూస్ చేశారు ఈ సినిమాని. ఒరిజినల్లో హీరోగా చేసిన సూర్య కూడా ఈ సినిమా మీద నమ్మకంతో డబ్బులు పెట్టాడు. 100 కోట్ల దాకా మొత్తం కలిపి పెట్టారు. ఈ సినిమాకి హిట్ అవ్వాలంటే 100 కోట్లు నెట్ రావాలి. చూస్తేనేమో కేవలం 16 కోట్లు నెట్ వచ్చింది. మొన్న సోమవారం నుంచి సినిమా ప్రమోషన్స్లో, అంటే మామూలుగా సినిమాకి టికెట్ కొంటే ఇంకో టికెట్ ఫ్రీ అని ఇస్తారు, కానీ ఏదో టికెట్ ప్రైస్ తగ్గిస్తారు. ఈ సినిమాకి విచిత్రంగా టికెట్ కొంటే థియేటర్లో 1-2 సమోసాలు ఫ్రీ అని కొన్ని థియేటర్స్లో ఆఫర్ పెట్టారు. అయినా కానీ కలెక్షన్స్ పెరగలేదు. నిన్న హాలిడే ఉన్నా, కొద్దిగా మొహర్రం హాలిడే, తొలి ఏకాదశి హాలిడే ఉన్నా కలెక్షన్స్ రాలేదు. అంటే జనాలు చూడట్లేదు, ఇంట్రెస్ట్ లేదని చెప్పాలి. సినిమాకి రివ్యూస్ బాగానే వచ్చే సినిమా, మంచి సినిమా. ఒరిజినల్ చూడకపోయింటే ఖచ్చితంగా నచ్చుతుంది ఈ సినిమా. మరి ఎందుకో కలెక్షన్స్ లేవు. ఈ మధ్య మంచి సినిమాలో కూడా కలెక్షన్స్ రావట్లేదు. రీసెంట్గా మైదాన్ అని అజయ్ దేవగన్ సినిమా బయోపిక్, దానికి కలెక్షన్స్ రాలేదు. ఈ సినిమా కూడా రియల్ బయోపిక్ అయినా కానీ ఈ సినిమా కలెక్షన్స్ రావట్లేదు. అందరూ కల్కి మ్యానియా నుంచి ఇంకా బయటపడలేదు. ఇంకా కల్కి మ్యానియా అయిపోయాకే సినిమాలు రావాలి, అప్పుడే అవి ఆడతాయి. కల్కి ఉన్నంత వరకు ఇక ఏ సినిమాకు స్కోప్ లేదు. ఇంకో వారం పట్టుకు ఇదే పరిస్థితి ఉండొచ్చు. అది మన అక్షయ్ కుమార్ 150వ సినిమా సర్ఫిరా, తెలుగులో ఆకాశమని హద్దురా రీమేక్. రిలీజ్ అయిన మొదటి 6 రోజుల్లో 16 కోట్ల నెట్. సినిమా బడ్జెట్ 100 కోట్లు అయితే 16 కోట్లు నెట్ వచ్చింది. మరో 84 కోట్లు నెట్ వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 84 కోట్లు అంటే కొన్నంత టార్గెట్ ఈ సినిమాకు. నాకు తెలిసి మరో 4 కోట్లతో సరిపెట్టుకుంటుంది. 20 కోట్లు నెట్ వస్తాయి టోటల్ రన్లో. 80 కోట్లు అయితే నష్టపోతారు సూర్య అండ్ జ్యోతిక. ఈ 80 కోట్లలో ఒక కొద్ది వరకు ఓటీటీలో కొద్దిగా మంచి రేట్ వస్తే అమ్ముకుంటారు. ఇక మిగతాదంతా నష్టమే. ఓకే, బాయ్.